గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోర్టో పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? మనం లాస్ట్ వీడియోలో భువనగిరి రాజు గొల్లపల్లి జగిత్యాలు అనే మహానుభావుడి మీద ఒక వీడియో చేశాము. తను ఎలా జనాల్ని మోసం చేశాడని చెప్పేసి దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది మంచి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు. అతనితో జరిగిన ఎక్స్పీరియన్సెస్ అదే కాకుండా మిగతా కొన్ని కన్సల్టెన్సీస్ ఏజెన్సీస్ ఎలా మోసం చేస్తున్నాయి, వీళ్ళు ఎలా మోసపోయారు వాళ్ళ ద్వారా అని చెప్పేసి కామెంట్స్లో మనకి షేర్ చేశారనమాట. సో గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇతన్ని అరెస్ట్ చేశారనమాట. అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు జైల్లో పెట్టారంట. అది కూడా నాకు కామెంట్ ద్వారా తెలిసింది. ఆ కామెంట్ కూడా చూపెడతాను. చేశారంట. సో డబ్బులు రికవరీ కోసం వాళ్ళు ట్రై చేస్తున్నారంట. మరి ఎంత రికవరీ చేస్తారో ఎంత చేయరో ఇంకా వాళ్ళకే తెలుసు, దేవుడికే తెలుసు. బట్ ఎనీవే తను లోపల ఉన్నాడు కనుక కొంచెం ఈ అఘాయిత్యాలు తగ్గే ఛాన్సెస్ బాగానే ఉన్నాయి. కానీ అతని నెట్వర్క్ ఏమన్నా ఆల్రెడీ ఉంటే అతని కింద ఇంకా జనాలు పనిచేస్తూ ఉంటే వాళ్ళు కంటిన్యూ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఇదే కంపెనీ నుండి వాళ్ళకు కూడా ఆఫర్ లెటర్స్ వచ్చాయని చెప్పేసి. సో అవి ఇంకా ఎలా వస్తున్నాయి అన్నది ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఆ కామెంట్స్ అన్నీ కూడా మనం చూద్దాము. చూసి అసలు ఏ కన్సల్టెన్సీస్ మోసం చేస్తున్నాయి, ఏ ఏజెన్సీస్ మోసం చేస్తున్నాయి, ఇండియాలో కానీ ఫారిన్ కంట్రీస్లో కానీ ఎవరు మోసం చేస్తున్నారు, ఈ అవేర్నెస్ని జనాల్లోకి తీసుకొద్దామని మనం ఈ వీడియో చేస్తున్నాం అనమాట. కామెంట్స్ కూడా నేను చూపెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ వీడియోని మీరు మంచి అవేర్నెస్గా తీసుకుని మీ అభిప్రాయాలని, మీ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇవి చాలామందికి ఉపయోగపడతాయి. మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడం వల్ల ఎంతోమంది ఈ స్కామ్స్ బారిన పడకుండా సేవ్ అవుతారనమాట. ఈ కామెంట్సే కాకుండా చాలామంది నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ స్టోరీస్ కూడా షేర్ చేసుకున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు, పర్సనల్గా కాల్ చేశారు. కాల్ చేసి చాలాసేపు మాట్లాడారు చాలామంది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కోసం. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ ఊర్లు కానీ ఏమి రివీల్ చేయకండి, మేము ఇంకా ఎవరికి చెప్పుకోలేదు, మా వైఫ్ కూడా చెప్పుకోలేదు, మా పేరెంట్స్ కూడా చెప్పుకోలేదు, ఫ్రెండ్స్ కూడా చెప్పుకోలేదు, ఇవి చెప్పుకోదగ్గ విషయాలు కావు అని చెప్తున్నారు. మేము మనీ రికవరీలో ఉన్నాం సార్. ఈ మనీ రికవరీ అయిపోతే మొత్తం ఎవిడెన్స్తో సహా మేము మొత్తం బయటకు వచ్చి వీడియోలో మీకు చెప్తాము అని చాలామంది చెప్తున్నారు. అసలు ఎలాంటి ప్రపంచంలో ఉంటున్నాం మనం అన్న అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇంత ఘోరాలు జరుగుతుంటే, లక్షల లక్షల జనాలు దెబ్బేస్తుంటే మనము ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, సొంత పేరెంట్స్కి చెప్పుకోలేని పరిస్థితి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి చెప్పుకోలేని పరిస్థితి, ఫ్రెండ్స్కి చెప్పుకోలేని పరిస్థితి. ఎంత ఘోరమైన పరిస్థితి ఇది. ఏదైనా కష్టాలు వస్తే ఫస్ట్ మనం షేర్ చేసుకునేది పేరెంట్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ వీళ్ళతో షేర్ చేసుకుంటాం. వాళ్ళకే చెప్పుకోలేని పరిస్థితి వచ్చిందంటే అసలు ఏ రకమైన జీవితాలు జీవిస్తున్నాం మనం అన్నది నాకు చాలా బాధేస్తుంది అనమాట. సో ఈ వీడియోలో మనము కామెంట్స్ అన్నీ 1 by 1 చెక్ చేసుకుందాము. చెక్ చేసుకుని అసలు ఏ ఏజెన్సీసు, ఏ కన్సల్టెంట్సు మోసాలు చేస్తున్నారు, ఎవరెవరు వీళ్ళ ద్వారా మోసపోయారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ బయటకు వచ్చి చెప్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా ఉపయోగపడుతుంది ఇది. నేను వాళ్ళ నేమ్స్ హైడ్ చేస్తాను, అంటే వాళ్ళ పర్మిషన్స్ తీసుకోలేదు కనుక నేమ్స్ హైడ్ చేస్తాను. కానీ ఒక అబ్బాయిది మాత్రం నేమ్ రివీల్ చేస్తాను. అతను క్రొయేషియాలో ఉంటాడనమాట. ఈ అబ్బాయి ఏమంటున్నాడంటే తనకు కూడా ఇలా ఆఫర్ లెటర్స్ వస్తూ ఉంటాయి అన్న, నేను కూడా ఈ ఆఫర్ లెటర్స్ చూసి రియలా ఫేకా అని చెప్తూ ఉంటాను. క్రొయేషియాలో కూడా చాలామంది ఇలాంటి స్కాములు చేస్తూ ఉన్నారు, సో నేను వాళ్ళని సేవ్ చేస్తున్నాను అన్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఈ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు. ఇలా చాలామంది ఉంటారు, కాకపోతే బయటకు వచ్చి చెప్పలేరన్నమాట. సో మీరు బయటకు వచ్చి ఎప్పుడైతే చెప్పగలరో అప్పుడే జనాల్లోకి అవేర్నెస్ వస్తుంది. అవేర్నెస్ వచ్చినప్పుడే మనము జనాల్ని తప్పించవచ్చు ఈ స్కామ్స్ నుండి. ఓకే, సో ఈ వీడియోలోకి వెళ్దాము. వీడియోలోకి వెళ్ళి అసలు ఏంటి, ఎవరు ఎలా మోసం చేస్తున్నారు అన్నది మనం తెలుసుకుందాం. ఫస్ట్ కామెంట్ చూద్దాము. భువనగిరి రాజు గొల్లపల్లి, వీడు మాతో పాటుగా అప్పట్లో సింగపూర్లో పనిచేశాడు. మా కంపెనీ అండ్ మా రూమ్లోనే ఉండేవాడు. మాది జగిత్యాల దగ్గర ధర్మపురి. 4 years బ్యాక్ మనీ అవసరం అంటే నేను ఆ
నేను మా తమ్ముడు 1,50,000 ఇచ్చాము, ఇప్పుడు డబ్బులు కట్టు అని చాలాసార్లు ఇంటికి వెళ్ళాము, ఇంట్రెస్ట్ వద్దు మాకు అసలు ఇస్తే చాలు అన్నాము, ఆయన పట్టించుకోలేదు అని ఒక అబ్బాయి మెసేజ్ చేశాడనమాట. అంటే చాలా క్లోజ్, ఇద్దరు కలిపి ఒకటే కంపెనీలో పనిచేశారు, ఒకటే రూమ్లో ఉన్నారు. సో తన్నే మోసం చేశాడనమాట. ఇంకొక అబ్బాయి అడుగుతున్నాడు ఫోటో ఉంటే షేర్ చేయమని చెప్పేసి. ఇంకొక అబ్బాయి అంటున్నాడు రియలీ గుడ్ మెసేజ్, నేను కూడా సింగపూర్ వీసాకి పెట్టి మోసపోయాను అని అంటున్నాడు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి భువనగిరి రాజు గొల్లపల్లి విలేజ్ సేమ్ ఏజెంట్ ఓన్ ల్యాండ్ సేల్ చేస్తా అని 2 lakhs తీసుకొని ఓన్ బ్రదర్ని చీట్ చేసి ఎస్కేప్ అయ్యాడంట. అంటే ఆలోచించుకోండి, ఓన్ బ్రదర్నే 2 lakhs తీసుకొని ఎస్కేప్ అయ్యాడు అని ఈ మెసేజ్ చెప్తున్నారు. లీగల్ నోటీస్ పంపినా కానీ రిప్లై ఇవ్వలేదు, ఏదో సూసైడ్ చేసుకుంటాను అది ఇదని బెదిరించాడు పెద్దలకి అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. నెక్స్ట్ వన్ వచ్చేసి పోలీసులు జైలుకి పంపించారు బ్రో విన్ని, అమౌంట్ రికవరీ చేశారో లేదో తెలియదు, వీఆర్ ఫ్రమ్ జగిత్యాల్. సో జగిత్యాల నుండి లోకల్గా ఒక అబ్బాయి చెప్తున్నాడు ఆల్రెడీ అతన్ని పోలీసులు పట్టుకున్నారు, డబ్బులు రికవరీ చేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి. ఎంత రికవరీ చేస్తారన్నది ఇంకా పోలీసులకే మనం వదిలేయచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది స్పెల్లింగ్ తప్పు రాసినట్టున్నారు ఎవరో. ఫార్ట్విన్ కన్సల్టెన్సీ రాజమండ్రి కూడా ఫుల్ స్కామ్ అని చెప్తున్నారు ఎవరో ఒక అబ్బాయి. రైట్, నేను ఫుల్ డీటెయిల్స్ అడుగుతున్నాను అనమాట వాళ్ళని. సో తను ఏమంటున్నాడంటే 4.5 lakhs పే చేశాను అన్న, ఫస్ట్ 1.5 year ఉన్నాను, లగ్జంబర్గ్, స్లోవేకియా, క్రొయేషియా, లిథువేనియా, అల్బేనియా 5 countriesకి పెట్టాడు, ఒకటి కూడా చెయ్యలేదు. లాస్ట్ ఇయర్ నవంబర్లో డ్రాప్ అయ్యాను, మనీ ఇంకా ఇవ్వలేదు, ఇస్తాను అని అన్నాడు. నాలాగా ఇంకా చాలామంది ఉన్నారు ఈ కన్సల్టెన్సీలో మనీ పే చేసి వీసా రాకుండా మనీ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు దయచేసి ఎవరు మీరు ప్రాసెస్ చెయ్యకండి ఫ్రమ్ దట్ కన్సల్టెన్సీ అని ఒక అబ్బాయి అడ్వైస్ చేస్తున్నాడు. తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాడు. ఫోర్ట్విన్ కన్సల్టెన్సీ రాజమండ్రి, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి హాయ్ సార్, యూరోప్కి విజిట్ వీసా టు వర్క్ వీసా చేస్తాము అంటున్నారు ఫ్లైట్రాన్ కన్సల్టెన్సీ హైదరాబాద్, టోటల్ 4 lakhs, ఇండియాలో 1 lakh పే చేయాలి అంట, ఫ్లైట్ టికెట్స్ ఓన్ అండ్ అక్కడ జాబ్లో 3 lakhs శాలరీ డిడక్షన్ ఉంటుంది అంట, కెన్ ఐ ట్రస్ట్ దెమ్, నాట్ పాసిబుల్ అని స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నాను. సో ఇక్కడ మీకు చెప్పాల్సింది ఒకటి చాలా గుర్తుపెట్టుకోండి, చాలామంది ఇలాంటి కామెంట్స్ నాకు చేస్తూ ఉంటారు. చాలామంది కన్సల్టెంట్స్ విజిట్ టు వర్క్ అని చెప్తూ ఉంటారు. విజిట్ టు వర్క్ అనే కాన్సెప్ట్ యూరోప్లో లేదు, ఇది గట్టిగా గుర్తుపెట్టుకోండి. మీకు నా మీద డౌట్ ఉంటే గూగుల్లోకి వెళ్ళండి లేదా ChatGPTలోకి వెళ్ళి యూరోప్లో ఏదైనా కంట్రీ విజిట్ టు వర్క్ వీసా అవుతుందా అని మీరు చెక్ చేసుకోండి. ఓకే, మీకు 29 countriesలో ఏ కంట్రీ కూడా మీకు విజిట్ టు వర్క్ వీసా చెయ్యదు. ఓకే, ఇలాంటి కన్సల్టెన్సీస్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి బాయ్ గుడ్ బై చెప్పండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక అబ్బాయి దూలం రాజు ఆదిలాబాద్, తెలిసిన వాళ్ళు మెసేజ్ చెయ్యండి అని అడుగుతున్నాడు. అంటే దూలం రాజు, నేను అంటున్నాను వాట్ అబౌట్ హిమ్ అంటే సింగపూర్ అని చెప్పి 7 lakhs తీసుకున్నాడు అనుకుంటా, స్పెల్లింగ్ రాంగ్ ఉంది. ఓకే, 7 lakhs ఏజెంట్, నిజామాబాద్లో చాలామంది డబ్బులు పోయినాయి, దంతన్పల్లి అని చెప్తున్నాడు. సో ఇతని పేరు దూలం రాజు అంట, గుర్తుపెట్టుకొని నిజామాబాద్లో ఎవరన్నా దూలం రాజు అని కనిపిస్తే దూరంగా పరిగెత్తండి. నెక్స్ట్ వన్ వచ్చేసి సార్, ఈ కంపెనీ ఆఫర్ లెటర్ నాకు కూడా వచ్చింది, ఇజ్రాయెల్ది, నేను అడుగుతున్నాను డబ్బులు ఏమైనా పే చేసావా, వాట్స్ ద అప్డేట్ అని. చెయ్యలేదు, 1 lakh పే చేసి మెడికల్కి వెళ్దాము అనుకున్నాను, వెళ్ళలేదు, నాకు జెన్యూన్ అనిపించలేదు అని చెప్తున్నాడు అనమాట ఈ అబ్బాయి. సో ఈ అబ్బాయి సేమ్ ముందు ప్రీవియస్ వీడియో చేశాం కదా, ఆ కంపెనీ నుండే తనకు కూడా ఆఫర్ వచ్చింది అని చెప్తున్నాడు, కానీ తను ఆల్మోస్ట్ డ్రాప్ అయిపోయాడు అనమాట, జెన్యూన్ అనిపించలేక. సో వెరీ గుడ్, డబ్బులు సేవ్ చేసుకున్నాడు ఈ అబ్బాయి, వెరీ గుడ్. ఇంకొకటి, నమస్తే సార్, ఖమ్మంలో ఒక కన్సల్టెన్సీ ఉంది, యూరోప్ స్టడీ కన్సల్టెన్సీ, వాడి పేరు కత్తి అప్పారావు,
వీడి బ్రదర్ కత్తి రాజశేఖర్, వీడు పోలాండ్లో ఉంటాడు, వీడు చాలామందిని మోసం చేశాడు సార్. సెర్బియా పేరుతో 15 lakhs స్కామ్ చేస్తున్నాడు సార్. ఓ మై గాడ్, 15 lakhs, ఓ మై గాడ్, అరే బాబు. ఓకే, సో ఇక్కడ ఈ కామెంట్ నాకు చాలా చాలా నచ్చింది. ఎవరు రాశారు? ఇతను ఒక అతను రాశాడు. ఫస్ట్ సెంటెన్సే నాకు చాలా ఇంప్రెసివ్ అనిపించింది అనమాట. మీ ఆశనే వాడి ఆయుధం. దాట్ ఈజ్ అబ్సల్యూట్లీ ట్రూ. మీకు ఏదైతే ఆశ ఉందో దాన్ని వాళ్ళు ఆయుధాలుగా చేసుకుని మీ దగ్గర నుండి డబ్బులు లాగి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ సార్, మీరెవరో కానీ హ్యాట్స్ ఆఫ్, రియలీ హ్యాట్స్ ఆఫ్. మంచి పాయింట్ చెప్పారు మీరు సార్. నేను కూడా అబ్రాడ్ జాబ్ కోసం ఫ్లయింగ్ బార్డర్స్, ఫ్లైట్రాన్ అండ్ అదర్ కన్సల్టెన్సీస్, ఈవెన్ ఫ్రమ్ ఢిల్లీలో ఉన్న కన్సల్టెన్సీస్ని కూడా కాంటాక్ట్ అయ్యాను. బట్ ఎవరికి ఇంకా అమౌంట్ పే చేయలేదు. లక్కీగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటే మీ వీడియో కనిపించింది. థ్యాంక్ యూ సార్ ఫర్ మేకింగ్ సచ్ గుడ్ వీడియోస్. ఈ వీడియో చూడకుంటే మోసపోయేవాడిని ఏమో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను నేమ్ తీసాను, బట్ థ్యాంక్ యూ సో మచ్. యా, ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ యూ సేవ్డ్ యువర్ మనీ సార్. ఫ్లైట్రాన్ కన్సల్టెన్సీ హైదరాబాద్ యూరోప్ విజిట్ టు వర్క్ వీసా చేస్తాము అంటున్నారు. ఇది ఆల్రెడీ మనం చదివేసినట్టున్నాము. సో మళ్ళీ చెప్తున్నాను, విజిట్ టు వర్క్ వీసా అనేది కాన్సెప్ట్ మర్చిపోండి, కంప్లీట్గా మీ మైండ్లో తీసేయండి. ఎవరు చెప్పినా కానీ జస్ట్ అక్కడ నుండి ఇమీడియట్గా పారిపోండి. ఓకే, నెక్స్ట్ వన్. హాయ్ సార్, ఈస్ దిస్ గుడ్ కన్సల్టెంట్ ఫర్ లగ్జంబర్గ్ వర్క్ పర్మిట్? ప్లీజ్ హెల్ప్ మీ సార్. He told below steps to process. Need to visit their visa in Chandigarh physically with all certificates. Do the medical test approved by MFA. The cost will be 9,000. He told that no need to pay any service charge and told that agreement will have to do when you leave to Luxembourg, like in first and second month salary, half salary they will deduct. Okay, ఇదొక రకమైన స్కామ్. మీరు అనొచ్చు, ఇతను ఏమంటున్నాడంటే వాళ్ళు ఏం డబ్బులు తీసుకోవట్లేదు, నన్ను లగ్జంబర్గ్ పంపిస్తారు, లగ్జంబర్గ్ పంపించిన తర్వాత నా శాలరీలో నుండి డిడక్ట్ చేసుకుంటారు అని చెప్తున్నాడు. ఈ కాన్సెప్ట్ అనేది లేదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తారంటే మీ ఐడెంటిటీ థెఫ్ట్ కోసం చేస్తారనమాట. సరే, మీరు అడగొచ్చు, చాలామంది అడిగారు కూడా, నా ఐడెంటిటీ తీసుకుని ఎవరేం చేయగలరు అని. మీ ఐడెంటిటీ తీసుకొని చాలా చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఏ ఉన్నాడు అనుకోండి, ఆ పర్సన్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్సెస్, పాస్పోర్ట్స్, ఇంకేమైనా డాక్యుమెంట్స్, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అన్నీ గ్యాదర్ చేసుకొని వాళ్ళు సింపుల్గా అవే ఐడెంటిటీ యూజ్ చేసి వాళ్ళ ఫోటో పెట్టుకుని వాళ్ళు దాన్ని ఏమైనా చేయొచ్చు. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయొచ్చు, లేదా మీ తరపున వేరే కంట్రీకి వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళి అక్కడ ఏవేవో ఘోరాలు చేయొచ్చు, పాపాలు చేయొచ్చు, అవన్నీ మీ మీదకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇది ఐడెంటిటీ థెఫ్ట్, ఇది చాలా ఘోరమైన థెఫ్ట్ ఇది. సో ఇలా ఎవరన్నా మీకు చెప్తే డబ్బులు ఇవ్వకండి మీరు ముందే, ఎస్పెషలీ యూరోప్కి డబ్బులు ఇవ్వకండి మీరు అని చెప్తే, మీరు వాళ్ళ దగ్గర నుండి ఇమ్మీడియట్గా పారిపోండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి అట్లాగా అబ్రాడ్ స్టడీస్ గంటా అనిల్ కుమార్, ఖమ్మం సార్. వీడు నన్ను 2 lakhs మోసం చేశాడు. వాడు హైదరాబాద్లో కేపీహెచ్బిలో పెట్టి చాలా మందిని మోసం చేశాడు సార్. వీడు చాలా దొంగ అని ఒక అబ్బాయి చెప్తున్నాడు. ఓకే, సో ఏమైనా డీటెయిల్స్ ఉంటే నేను ఇన్స్టాగ్రామ్లో పంపించమని అడిగాను అనమాట. తర్వాత ఆల్మా అబ్రాడ్ స్టడీస్ ఆల్సో వేస్టింగ్ మై టైమ్ అండ్ మనీ, 80K లాస్. సో ఇవి గుర్తుపెట్టుకోండి. అట్లాగా అబ్రాడ్ స్టడీస్ అంట, గంటా అనిల్ కుమార్ అంట, గుర్తుపెట్టుకోండి నేమ్. ఖమ్మం కేపీహెచ్బిలో కూడా పెట్టి ఆఫీస్ పెట్టి మోసం చేస్తున్నాడంట. ఇంకోటి ఆల్మా అబ్రాడ్ స్టడీస్, రైట్. అన్న క్రొయేషియాలో సేమ్ సిచ్యుయేషన్. క్రొయేషియా కావాలి అనుకునే వాళ్ళకి కొందరికి ఫేక్ ఆఫర్స్ లెటర్స్ ఇచ్చి చాలా డబ్బులు సంపాదించుకొని మోసం చేస్తున్నారు. నా దగ్గరికి వచ్చిన ఫేక్ ఆఫర్స్ లెటర్స్ని నేను చెక్ చేసి వాళ్ళని సేవ్ చేస్తున్నాను అని వినోద్ మదన అని ఒక అబ్బాయి పంపించాడు. థ్యాంక్ యూ వినోద్, థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళు చాలామంది కావాలి మనకి ఈ ప్రపంచంలో. మీలాంటి హెల్ప్ వల్ల ఎంతోమందికి మీరు వాళ్ళ లైఫ్ని, వాళ్ళ డబ్బుల్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. కీప్ డూయింగ్ ద గ్రేట్ వర్క్. థ్యాంక్ యూ వినోద్. నెక్స్ట్ సార్, నమస్తే. ఇది చాలా పెద్ద స్టోరీ. ఈ ఒక అబ్బాయి చాలా పెద్ద స్టోరీ రాశాడు, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది.
తొందరగా చదివేస్తాను. ఓకే సార్, నమస్తే సార్. ఖమ్మంలో ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా యూరప్ స్టడీ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఒకటి ఉంది సార్. కత్తి అప్పారావు అనే వ్యక్తి దానిని రన్ చేస్తున్నాడు. వాడి తమ్ముడు కత్తి రాజశేఖర్, వీడు పోలాండ్లో ఉంటాడు. ఓకే, మనం ఆల్రెడీ ఈ స్టోరీని చదివినట్టున్నాము ఇంకొక అబ్బాయి దగ్గర నుండి. సో ఇక్కడ కత్తి అప్పారావు అండ్ కత్తి రాజశేఖర్ అని ఇద్దరు క్యాండిడేట్స్ జనాలని ఖమ్మంలో ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా యూరప్ స్టడీ కన్సల్టెన్సీ అని పెట్టేసి మోసం చేస్తున్నారు. సో వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా దూరంగా ఉండండి. ఓకే, వాళ్ళ ద్వారా మీకు ఏమన్నా మోసాలు జరుగుంటే అవి సేవ్ చేయండి. ఎవిడెన్స్ అంతా సేవ్ చేసుకొని నాకు పంపిస్తే వాళ్ళ మీద మనం వీడియో చేయొచ్చు. ఓకే, ఫొటోస్ కూడా ఉంటే పంపించండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. యూ సేవ్ me and my friend also applied same to same. They sent me approval letter for Israel recently 10 days ago. Okay, thank you. Nationwide visas, big fraud and cheaters. So many persons lost their money. I am also one in that. I already case file in consumer court waiting for their response. I am from Hyderabad. Nationwide visas is in Bangalore, Chennai, Delhi, Noida, all branches. Main head Neha, she is main cheater. ఓకే, నేషన్ వైడ్ అనే వీసాస్ అంట మోసం చేస్తున్నాయంట. నేహా అనే ఎవరో అమ్మాయి ఉన్నట్టుంది, తను మోసం చేస్తున్నట్టుంది. సో మీకు నేషన్ వైడ్ వీసాస్ అని ఏదైనా వినిపిస్తే దాని దగ్గర నుండి మీరు దూరంగా పారిపోండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి, సార్ ప్లీజ్ డూ ఎ వీడియో అబౌట్ క్రిస్ బాబు, క్రొయేషియా. హీ ఆల్సో ఈజ్ ఎ చీటర్. సార్ నేను 1 lakh దాకా పే చేశాను, 3 years అవుతుంది సార్. వీడియోస్ డిలీట్ చేశాడు. నా చాలామంది బాధితులు ఉన్నారు. ఓకే, సో క్రొయేషియాలో క్రిస్ బాబు అనే ఒక క్యాండిడేటు జనాల దగ్గర 3 years నుండి డబ్బులు తీసుకొని చాలా మోసం చేస్తున్నాడంట. ఇంతకుముందు కూడా నేను చాలా విన్నాను ఈ క్రిస్ బాబు కోసము. సో ఎవరైనా ఆల్రెడీ కాంటాక్ట్లో ఉంటే, లేదా అప్లై చేసి ఉంటే, లేదా మోసపోయి ఉంటే మీరు మీ స్టోరీస్ని సేవ్ చేసి నాకు పంపించండి. ఎవిడెన్స్ ఏమైనా ఉంటే కలెక్ట్ చేయండి. కలెక్ట్ చేసి నాకు పంపిస్తే మనము తనపై ఒక వీడియో చేసి ట్రై చేద్దాం పట్టుకోవడానికి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇప్పుడు కొత్తగా ఫ్లయింగ్ బార్డర్ కన్సల్టెన్సీ వీళ్ళు ఉచ్చులోకి కూడా చాలామంది అమాయకులు పడుతున్నారు సార్. ఓకే, ఫ్లయింగ్ బార్డర్ అంట కన్సల్టెన్సీ, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, వెరీ అన్ఫార్చునేట్ బట్ ఫేక్ పీపుల్ డు నాట్ లాంగ్ లాస్ట్. తర్వాత హ్యాష్ ఓవర్సీస్ అని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతున్నారు. హ్యాష్ ఓవర్సీస్ కూడా చీటింగ్ చేస్తుందని. తర్వాత ఫ్లైట్రాన్ ఆల్రెడీ మనం ఇందాక చూసాము, అది కూడా చీటింగ్ చేస్తుంది. మళ్ళీ హ్యాష్ ఓవర్సీస్ గురించి చెప్తున్నారు. ఇక్కడ ఏంటని అడిగితే హ్యాష్ ఓవర్సీస్ ఆల్సో స్కామర్స్ అని చెప్తున్నారు. ఓకే, ఏదో ఫిన్లాండ్కి చేస్తారనుకుంటా వీళ్ళు, హైదరాబాద్ ఓన్లీ ఫిన్లాండ్కి. సో హ్యాష్ ఓవర్సీస్ అని మీకు తగిలితే దూరంగా ఉండండి. ఓకే, సో ఎనీవే, సో ఇవి కొన్ని మాత్రమే, అన్నీ నేను కాపీ చేయలేదు, స్క్రీన్ షాట్స్ తీసుకోలేదు, చాలా కొన్ని తీసుకున్నాను, ఇంపార్టెంట్వి తీసుకుని ఈ కన్సల్టెన్సీస్ మీరు వాళ్ళని అప్రోచ్ అయినా, వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయినా, లేదా మిమ్మల్ని ఎవరైనా రెఫర్ చేసిన వీళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండి, అసలు జాగ్రత్తగా ఉండడం కాదు, దూరంగా పారిపోండి, స్ట్రైట్ అవే దూరంగా పారిపోండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎవిడెన్సెస్ ఉన్నాయి కనుక, జనాలు మోసపోయి వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు కనుక మీరు వాళ్ళ దగ్గర నుండి దూరంగా పారిపోండి. ఓకే, ఈ కామెంట్స్ పంపించిన వాళ్ళందరికీ పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు చేస్తుండాలి. మీరు చేస్తున్నది నాకే కాదు, ఎంతోమంది జనాలకు ఉపయోగపడుతుంది. వాళ్ళు డబ్బులు నష్టపోకుండా మీరు వాళ్ళని సేవ్ చేస్తున్నారు. సో కీప్ యువర్ గుడ్ వర్క్ అప్ అండ్ కీప్ సెండింగ్ మీ ద కామెంట్స్. మిమ్మల్ని ఎవరైనా మోసం చేసినట్టయితే, మీరు మోసపోయినట్టయితే, మీరు అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకొని మీరు పోలీస్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ ఉన్నాయి. ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ, సిఐడి, సిబిఐ క్రైమ్, సైబర్ క్రైమ్, ఈ ఫోన్ నెంబర్సు, వాట్సాప్ నెంబర్సు, ఈమెయిల్స్ ఇవన్నీ ఉన్నాయి. మీరు వీళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు, అఫీషియల్ కంప్లైంట్ చేయొచ్చు.
మీరు మీ నేమ్స్ కానీ మీరు మీ అడ్రసెస్ కానీ మీ డీటెయిల్స్ ఏవి రివీల్ చేయదలుచుకోలేదు అంటే మీరు అనానమస్గా కూడా వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. అప్రోచ్ అయ్యి మీ స్టోరీ మొత్తం మీ ఎవిడెన్సెస్ మొత్తం వాళ్ళకి ప్రొవైడ్ చేయొచ్చు. అలాగే అట్ ద సేమ్ టైం మీరు నాకు కూడా సేమ్ ఎవిడెన్సెస్ అవన్నీ ప్రొవైడ్ చేయగలిగితే మనం కూడా మన తరపు నుండి మన ప్రయత్నం మనం చేసి వీళ్ళని మార్కెట్ల నుండి తరిమే ప్రయత్నం చేద్దాం. ఓకే, రైట్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన్న గంట ఐకాన్ని గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్చుగల్.